వెల్కమ్ టు అవర్ ఛానల్. పుల్లాబంతుల రామమూర్తి. భర్తృహరి, భట్టి, విక్రమార్కుడు ముగ్గురు కూడా ఒక తల్లి పిల్లలే. ఇక్కడ విచిత్రం ఏంటంటే ముగ్గురికి తండ్రి ఒకడే, తల్లులు వేరు. భర్తృహరి బ్రాహ్మణ స్త్రీకి జన్మించినటువంటి వాడు. భట్టి వైశ్య జాతి స్త్రీకి జన్మించినటువంటి వాడు. భర్తృహరి క్షత్రియ జాతి స్త్రీకి జన్మించినటువంటి వాడు. తల్లులు వేరు కానీ తండ్రి ఒకడే. ఆయన తర్కశాస్త్ర పండితుడు. చిన్నప్పుడు ఆయనకి వివాహం జరిగింది. బ్రాహ్మణ స్త్రీకి జన్మించాడు భర్తృహరి. ఆ తర్వాత ఆయన రాజస్థానంలో తర్కశాస్త్ర పోటీలు జరుగుతూ ఉన్నాయి, దానికి వెళ్ళాడు. మధ్యలో వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఒక ఇల్లు కనపడింది. ఆ ఇంట్లో వైశ్య జాతి ఇల్లు అది. ఆయనకు ఒక్కతే ఒక కూతురు పాపం. అతిలోక సౌందర్యవతి, బాగా ధనవంతురాలు. ఆ ధనవంతురాలు యొక్క కూతుర్ని ఆయన చెప్పాడు, మా అమ్మాయి కూడా తర్కశాస్త్రంలో కొంచెం తెలుసు, ఈ అమ్మాయిని కొంచెం పరీక్షించు స్వామి అన్నాడు. పరీక్షించాడు. వెంటనే అమ్మాయి ఏమంది, చేసుకుంటే ఇవన్నీ చేసుకోవాలి, లేకపోతే లేదండి. ఇంకా తప్పలే. ఆ విధంగా వైశ్య జాతి స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆ తర్కశాస్త్ర పండితుడు. ఆమెకు పుట్టినటువంటి వాడే భట్టి. ఆ తర్వాత రాజస్థానంలో తర్కశాస్త్రంలో పోటీలు జరుగుతూ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాడు. రాజు కూతురు ఏం చేసింది, చేసుకుంటే ఇవన్నీ చేసుకోవాలి, లేకపోతే లేదండి. ఆ విధంగా ఆ తర్కశాస్త్ర పండితుడు ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. చూడండి, చిత్ర విచిత్రమైనటువంటి కథ అన్నమాట ఇది. ముగ్గురికి కూడా పిల్లలు పుట్టారు. తర్వాత రాజు యొక్క రాజ్యం వచ్చింది. ఆ రాజ్యానికి మొట్టమొదటి వాడెవరు, భర్తృహరి బ్రాహ్మణుడు. ఆయన పరిపాలించాల్సి వచ్చింది, పరిపాలించాడు. తర్వాత జీవితం మీద విరక్తితోటి ఆయన దేశ విదేశాలు తిరిగి నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం అనేటువంటి 3 శతకాలు రచించాడు. ఆ తరువాత భట్టి రాజు అయ్యాడు. వైశ్య జాతి స్త్రీకి జన్మించినటువంటి వాడు. ఆయన కొంతకాలం పరిపాలించాడు. ఆయన వ్యాపార రీత్యా దూర తీరాలకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత క్షత్రియ జాతి స్త్రీకి జన్మించినటువంటి వాడే ఈ విక్రమార్క మహారాజు. విక్రమార్క మహారాజు రాజు అయిన తర్వాత శిలాశాసనాలు, తామ్రశాసనాలన్నీ తిరగేశాడు. దగ్గరలో ఏదో సింసుపావృక్షం ఉందని, అక్కడ భేతాళుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడని, వాడిని వశం చేసుకుంటే అన్నీ కూడా కోరికలు తీరుస్తాడు అనేటువంటిది ఉంది. వెంటనే భేతాళుడిని వశం చేసుకున్నాడు. మహాకాలుడిని వశం చేసుకున్నాడు. ఏం కావాలయ్యా అని అడిగాడు. నాకు చావు లేకుండా వరం కావాలి అని అడిగాడు. చూడండి, సామాన్య మానవ మాత్రుడు కదా, చావు లేకుండా వరాన్ని ఇస్తా, కానీ నీవు చావడం అనేటువంటిది జరిగినట్లయితే 1 సంవత్సరం ఉన్నటువంటి పిల్లకు పుట్టినటువంటి కుడుకు చేతిలో చస్తావని చెప్పాడు ఆయన. ఇంకంతే మాయమైపోయాడు మహాకాలుడు. ఆ తరువాత ఇంక ఈయనకు భయం పుట్టింది. అసలు 1 సంవత్సరం ఉన్నటువంటి పిల్లలు పుడతారా? పుట్టరు. అయినా కానీ వెతకమన్నాడు అన్నమాట. భట్టినే పంపించాడు. మహాబలిపురం అనేటువంటి ఊళ్ళో చూశాడు. ఒక పిల్లవాడు, పిల్ల ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉన్నారు. కుమ్మరింట్లో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. ఆ కుమ్మరి వాళ్ళు కుండలు తయారు చేసి ఆ మట్టిని, వేస్ట్గా ఉండే మట్టిని అవతల పారేస్తారనమాట. ఆ మట్టితోటి వీళ్ళు ఏం చేశారు, చిన్నటువంటి పాములు, మండ్రగబ్బలు, కార్లు, కత్తులు తయారు చేసుకొని వాటితోటి ఆడుకుంటున్నారనమాట పిల్లలిద్దరు. అప్పుడు ఈ భట్టి అడిగాడు, స్వామి ఎవరు వీళ్ళిద్దరు కూడా, అక్కా చెల్లెళ్ళ, అన్నాదమ్ముళ్ళ అన్నాడు. కాదు, ఆ పిల్ల ఏమో తల్లి, దాని కొడుకు వీడని చెప్పాడు. ఆశ్చర్యపోయాడు. మరి ఇద్దరు ఒకే విధంగా ఉన్నారు కదా, ఒకే సంవత్సరం కదా అని అడిగాడు. అప్పుడు చెప్పాడనమాట, ఈ పిల్లలిద్దరూ కూడా మా ఇంటి ఎదురుగ్గా ఉండండి బ్రాహ్మణుల యొక్క పిల్లలు, పోయి అడగమన్నాడు. ఆయన అడిగాడు. ఆయన పాపం కళ్ళమ్మ నీళ్లు పెట్టి చెప్పాడు, ఈ పిల్ల ఒక్కతే చిన్నపిల్ల,
ఆ పిల్లకి పాలు తీసుకురావడానికైనా వాళ్ళమ్మ ఇంట్లోకి వెళ్ళి వచ్చేలోపు ఒక మహాసర్పం ఆ ఉయ్యాల్లోకి వెళ్ళి ఆ అమ్మాయి యొక్క నాభి ప్రదేశం అంటే బొడ్డు ద్వారా లోపలికి వెళ్ళి ఆ పాము మళ్ళీ బయటకు వచ్చింది. ఆ పొట్ట నుండి బయటకు వచ్చినటువంటి వాడు ఈ పిల్లవాడు అని చెప్పాడు. ఇంక వెంటనే వర్తమానం అందింది విక్రమార్క మహారాజుకి. 1 సంవత్సరం ఉన్నటువంటి పిల్లకి పిల్లలు పుట్టారన్నావు కదా, ఇక్కడ పుట్టాడు కాబట్టి నీ చావు అనేటువంటిది తప్పదు అని చెప్పాడు అన్నమాట. చూడండి, 1 సంవత్సరం పిల్లవాడిని చంపడానికి విక్రమార్క మహారాజు కొన్ని లక్షల మంది సైన్యాన్ని పంపించాడనమాట. వాళ్ళందరూ వచ్చారు ఆ పిల్లవాడిని చంపడానికి. వెంటనే వాళ్ళ నాన్నను స్మరించాడు. ఎవరు? ఆదిశేషుడు. ఏ పాములకైతే వాళ్ళు తయారు చేసుకున్నారో మట్టితోటి వాటికి ప్రాణం అనేటువంటిది వచ్చింది. భయంకరమైన చావు చనిపోయాడు. ఎవరు అంటే విక్రమార్క మహారాజు. చివరికి పాముల ద్వారా నీచమైనటువంటి చనిపోయాడు. తర్వాత ఆయనతో పాటు ఆయన సింహాసనాన్ని కూడా భూస్థాపితం చేశారనమాట. తర్వాత భోజ మహారాజు రాజు కావటం, ఆ సింహాసనం బయటికి తీయించి దాని మీద కూర్చోబోవటం, సాలభంజికలు ఎది విక్రమస్య ఔదార్యం విద్యతే, విక్రమార్కుల్లాగా నువ్వు కూడా పరిపాలించేట్లయితేనే సింహాసనం మీద కూర్చో అని ఆయన చరిత్ర మొత్తం కూడా చెప్పటం, నా వల్ల కాదని ఆయన వివరించడం, మళ్ళీ భూస్థాపితం చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి వీళ్ళల్లో పెద్దవాడు ఎవరు అంటే భర్తృహరి మహాకవి. దేశ విదేశాలు తిరిగి ప్రజల యొక్క మనోభావాలు మొత్తాన్ని కూడా 3 శతకాల్లో రాశాడు. దాన్ని త్రిశతి అని అంటాం. నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం అనేటువంటి 3 శతకాలలో రాశాడనమాట. అందులో నీతి శతకం అనేటువంటిది ప్రధానమైంది. ఇక్కడ అంతా కూడా మోరల్ వాల్యూసే ఉంటాయి. సంపత్సు మహతాం చిత్తం భవేద్ ఉత్పల కోమలం ఆపత్సుచ మహాశైల శిలా సంఘాత కర్కశం. చూడండి ఏం చెప్పాడు ఇక్కడ. మహాత్ముల యొక్క మనస్సు అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. సంపదలు, సుఖాలు వచ్చినప్పుడు ఉత్పల కోమలం, కలువు కంటే కూడా కోమలంగా ఉంటుంది. అంటే వాళ్ళు గర్వపడరు. శ్రీరాముడు మహాత్ముడు రాజుగా ఉన్నప్పుడు గర్వపడలే, అడవులకు పోవాల్సి వచ్చినప్పుడు కూడా బాధపడలే. అదే రాముడికి కష్టాలు వచ్చినప్పుడు ఏం చేశాడు? మహాశైల శిలా సంఘాత కర్కశం, ఆ హృదయాన్ని కొండ రాయి కంటే కూడా కఠినంగా చేసుకున్నాడు. అంటే ఏంటి? కష్టాలతో అన్నీ కూడా భరిస్తూ అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడే రాముడు. రామ శబ్దానికి అందరి కష్టాలు భరించి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆనందాన్ని కలిగించేటువంటి వాడు అనేటువంటి అర్థం. అటువంటి శ్రీరాముడు పుట్టినటువంటి ఈ దేశంలో పుట్టడం అనేటువంటిది మన యొక్క అదృష్టం. మళ్ళీ ఈ భర్తృహరి ఇంకో శ్లోకంలో చెప్పాడు, నిన్ను ఎవడైనా చంపడానికి వచ్చినా కానీ, కొట్టడానికి వచ్చినా కానీ, తిట్టడానికి వచ్చినా కానీ వాడి చేతుల్లో ఏం లేదు. పూర్వజన్మ సుకృతాలే నిన్ను రక్షిస్తాయి. ప్రహ్లాదుణ్ణి చంపడానికి హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కొండల మేంచి కింద పడేశాడు, సముద్రాల్లో పడేశాడు, శత్రువుల మధ్యలో పడేశాడు. అయినా చచ్చిపోయాడా? చావలే. ఎవరినైతే చంపాలి అనుకున్నాడో అటువంటి హిరణ్యకశిపుడే నరసింహావతార రూపంలోని విష్ణువు చేతిలో చనిపోవాల్సి వచ్చింది. కాబట్టి వనే రణే శత్రుజలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. పూర్వజన్మలో చేసిన పుణ్యాలే నిన్ను రక్షిస్తూ ఉంటాయి. వనంలో ఉన్నా కానీ, రణంలో ఉన్నా కానీ, యుద్ధరంగంలో ఉన్నా కానీ, శత్రువుల మధ్యలో ఉన్నా కానీ నేను రక్షించేది ఏది అంటే పూర్వజన్మ సుకృతాలే అని వివరించాడు. కాబట్టి మిమ్మల్ని ఉద్యోగంలో తీసేస్తామన్నా కానీ వారికి మీరేం భయపడాల్సిన అవసరం లే. ఎందుకంటే ఆయన చేతుల్లో లేదు, ఉద్యోగం ఇవ్వటం వరకే అన్నమాట. మీ ఇష్టదైవానికి ఆయన వదిలేసినట్లయితే చాలు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి మన వీడియోలన్నీ చూసి వినుకొండ, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ వాళ్ళు 300 మంది శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి వచ్చారు. 85 సంవత్సరాల వృద్ధుడు. ఆయన అవతారం చాలించిన తర్వాత మనం ఏం చేయలేము, చూడాలనుకున్నా చూడలేము. కాబట్టి ఆయన ఒకసారి దర్శించి మీ అందరూ కూడా తరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వల్లాపంతో రామ్మూర్తి వరల్డ్ టీచర్.